వేడి నీళ్ళు ఉంటే చాలు మనకి పొద్దున్నే హడావిడి లేకుండా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్టే కాదు ఏదన్నా టూర్ వెళ్ళినప్పుడు కూడా మనము బయట ఫుడ్ కోసం ఇబ్బంది పడకుండా చక్కగా మనమే తయారు చేసుకోవచ్చు. ఇట్లాగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా! ఉప్మా రవ్వ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని తీసేసి వేరొక ప్లేట్‌లో పెట్టి పూర్తిగా చల్లారించండి. ఈలోపు ఇంకొక స్టవ్ మీద ఇట్లాగ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు, అలాగే పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లోనే పసుపు వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మంచి కలర్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. నిదానంగా వేయించుకోండి. ఇప్పుడు దీన్ని మనము చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. 2 నెలల పాటు ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఉప్మా పౌడర్‌ని ఒక గిన్నెలోకి వేసుకొని వేడిగా ఉన్న వాటర్‌ని వేసుకొని మూతను పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా ఎంజాయ్ చేయటమే. ఇంట్లో అయితే స్టవ్ మీద ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇంకా వేడిగా తిన్నారు అంటే ఎంత యమ్మీగా ఉంటుందో ఉపయోగపడే వాళ్ళకి డెఫినిట్‌గా షేర్ చేసి నచ్చితే లైక్